రాముల వారి మహాభక్తుడైన శ్రీరామదాసు గారిని ఈ బందిఖానాలోనే బంధించారు. అతి పురాతనమైన కట్టడాలలో ఈ కట్టడం ఒకటి. దీనిని సుమారుగా 60 ఏండ్లు నిర్మించారంటే మీరు నమ్మగలరా? ఇక్కడ పంచలోహాలతో చేసిన ఫిరంగులు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడున్నాయి అనుకుంటున్నారా? చెప్తాగానే ముందుగా సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కొట్టొచ్చు కదా. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవర్స్ఫీ బ్లాగ్స్. నేను మీ తేజస్వి. సో ఈ రోజు మా యానివర్సరీ సందర్భంగా మేము గోల్కొండ ఫోర్ట్ కి అయితే వచ్చేసాము. గోల్కొండ ఫోర్ట్ ని మీలో చాలా మంది చూసే ఉంటారు, కానీ ఎంత మందికి స్థల పురాణం తెలుసు అనేది కమెంట్ చేయండి. ఈ వీడియోలో గోల్కొండ యొక్క స్థల పురాణం, గోల్కొండ టైమింగ్స్, ఎప్పుడు కట్టారు, ఎన్ని సంవత్సరాలు పట్టింది కట్టడానికి, టికెట్ కాస్ట్ ఎంత, అన్నీ కూడా నేను డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా టికెట్ కాస్ట్ వచ్చేసి 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు అండ్ ఏసీకి వచ్చేసి 5 రూపీస్. సో టోటల్గా 25 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఫారినర్స్కి అయితే 300 రూపీస్ అండ్ కెమెరాస్కి సపరేట్ కాస్ట్ ఉంటుంది. లైట్ షో ఆర్ మ్యూజిక్ షో చూడాలి అనుకుంటే దానికి 80 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. చిన్నపిల్లలకి అప్ టు 12 ఇయర్స్ వాళ్ళకి 15 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. గోల్కొండ టైమింగ్స్ మార్నింగ్ 9 AM నుండి ఈవినింగ్ 5 PM వరకు ఓపెన్ చేసి ఉంటుంది. గోల్కొండ ఫోర్ట్లో ఫుడ్ తినే ఆప్షన్ ఉందా? లేదండి. సో ఒకప్పుడు అయితే మనకు ఫుడ్ తీసుకొని వెళ్ళి అక్కడ కూర్చొని తిననిచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు మాత్రం బ్యాగ్ చెకింగ్ అన్నీ చేస్తున్నారు. సో మనం ఎలాంటి బయటి ఫుడ్ అయితే అలౌ చేయట్లేదు, ఎక్సెప్ట్ చిన్నపిల్లలు ఉంటే కొన్ని కేసెస్లో మాత్రం యాక్సెప్ట్ చేస్తున్నారు. గోల్కొండ ఫోర్ట్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేయడానికి ఎవరైనా ఉన్నారా? అవును, ఉన్నారు. సో మీకు ఒకవేళ గోల్కొండ ఫోర్ట్ గురించి బ్రీఫ్గా తెలుసుకోవాలి అనుకుంటే బయట మనకు గైడ్స్ ఉంటారు. వాళ్ళు 50 to 1500 అలా ఒక పర్సన్ని బట్టి, టూరిస్ట్ బట్టి ఉంటుంది. సో అలా ఛార్జ్ చేసుకొని అయితే మనకు మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. సో ఇకపోతే గోల్కొండ ఫోర్ట్ యొక్క స్థల పురాణం చూసుకున్నట్లయితే ఈ గోడల పైన నల్లటి రంగులో ఒకటి కనిపిస్తుంది కదా, అది ఆయిల్, నూనె అండి. ఎవరైనా కొత్త వారు పూర్వకాలంలో ఎంటర్ అయితే లేదంటే శత్రువులు దాడి చేసినప్పుడు వేడి నూనెను ఆ రంధ్రాల నుండి పోసేవారంట. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ద్వారం చాలా పెద్దది, ఇనుముతో చేయబడి ఉంటుంది. దానిపైన ఇలా గుండ్రటి ఆకారాలతో ఉన్నాయి చూసారా, ఇవి ఎవరు కూడా కోటపై దాడి చేయకుండా ఉండడానికి నిర్మించారు. ఏనుగులు సైతం ఈ ద్వారాలను బద్దలు కొట్టకుండా నిర్మించారు అప్పటి కాలపు నవాబులు. ఈ ద్వారం చూడండి ఎంత ఎత్తుగా, ఎంత పొడవుగా ఉందో, చాలా గట్టిగా కూడా ఉంటుంది. అసలు ఒక మనిషి తొలగించలేనంత విధంగా అయితే ఉంటుంది ఇక్కడి ద్వారము. सेंटर वो కొంచెం ముందుకి వస్తే ఇక్కడ మనం చప్పట్లు కొడితే రాజమందిరం వారికి చప్పుడు వినపడుతుందంట. ఎవరైనా వచ్చారని రాజుకు తెలియజేయడానికి ఈ విధంగా చేసేవారంట. ద్వారం నుండి ముందుకు రాగానే ఒక ఫిరంగి ఉంటుంది. అది శత్రువులు ఎవరైనా ఆ ద్వారంను బద్దలు కొట్టుకొని వచ్చినా ఈ ఫిరంగితో వెంటనే శత్రువు హతమార్చేవారట. లోపలికి రాగానే మనకు ఈ విధంగానైతే కనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఆయుధాలు భద్రపరుచుకునే చోటు. ఇక్కడ మనకు ఈ విధంగా ఒక రాతి పైనైతే చెక్కి ఉంచారు ఎవరు కట్టించారు అనేది. ఇకపోతే గోల్కొండ చరిత్ర చూసుకున్నట్లయితే ఇది అతి పురాతనమైన కట్టడంలో ఇది ఒకటి. ఇది మన హైదరాబాద్ లో నిర్మించారు. గోల్కొండ అసలు పేరు వచ్చేసి గొల్లకొండ. ఈ గోల్కొండ కోటని 1143వ సంవత్సరంలో ఒక గొల్ల కాపరి ఈ గుట్టపైకి వచ్చినప్పుడు ఒక విగ్రహం కనిపించిందట. ఆ కాపరి అప్పటి కాకతీయ రాజుకు ఈ విషయం తెలియజేయగా ఆ రాజు ఆ విగ్రహం ఉన్న చోట ఒక పెద్ద మట్టి కోటను కట్టించాడట. ఆ తరువాత ఈ కోటను అనేక మంది రాజులు పరిపాలించగా చివరికి ఈ కోటను నవాబులు పరిపాలించారు. ఈ గోల్కొండ కోటని 1507 సంవత్సరంలో ప్రారంభించి 60 సంవత్సరాల పాటు ఈ కోటని నిర్మించారు. ఈ గోల్కొండ కోటని మట్టి కోటగా పిలిచేవారంట. కుతుబ్ షాహీ వంశస్థులైన ఈ కోటని నల్ల కోటగా మార్చేశారు. మీలో చాలా మంది రామదాసు సినిమా చూసే ఉంటారు. ఆ సినిమాలో రామదాసుని బంధించిన కోట ఇక్కడే ఉంది. శ్రీరామదాసు అసలు పేరు వచ్చేసి కాచర్ల గోపన్న. గోపన్న యొక్క సొంత ఊరు వచ్చేసి నెల్లకుందపల్లి, ఖమ్మం జిల్లాలో ఉంటుంది. గోపన్న మేనమామలు అయిన అక్కన్న, మాదన్న వీళ్ళు ఈ కోటలో ఉన్న
రాజు తనేష దగ్గర పెద్ద ఉద్యోగంలో ఉండేవారంట. వారి రికమెండేషన్ వల్లనే రామదాసుకు పాలవంచ దగ్గర ఉన్న తహసీల్దార్గా ఉద్యోగం చేశాడు. తహసీల్దార్గా ఉద్యోగం చేసేటప్పుడు పోకల దమ్మక్క అనే భక్తురాలు ఇతనికి శిథిలం అయిపోతున్న ఒక రామాలయాన్ని చూపించి దాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయమని కోరగా అప్పటికి రామదాసుడు హరిభక్తుడు అవ్వడంతో కట్టిస్తా అని ఒప్పుకుంటాడంట. అతని దగ్గర డబ్బులు లేకపోవడంతో కొన్ని డబ్బులు ప్రజల దగ్గర సేకరిస్తూ అయినా ఆ డబ్బు సరిపోకపోవడంతో ఈ రాజుకు కట్టాల్సిన శిస్తు వసూలు చేసి ఆ డబ్బులని కూడా గుడి కట్టించడానికి ఉపయోగిస్తాడు. ఆ విషయం తనిష రాజుకి తెలియగా ఆ రాజు రామదాసుని ఈ బందిఖానలో వేస్తారు. ఇక్కడే రామదాసు తన చేతులతో ఈ విగ్రహాలను చెక్కాడు. రోజు పూజలు కూడా చేసేవాడంట. రామదాసు ఏకంగా 12 సంవత్సరాలు ఈ బందిఖానాలోనే ఉన్నాడు. ఆ తరువాత ఒకరోజు తనిష రాజు కలలో రాముడు లక్ష్మణుడు వచ్చి రాముడు కట్టాల్సిన డబ్బులను ఇవ్వగా రామదాసుని విడుదల చేశారంట. మీరు ఇదంతా కూడా రామదాసు సినిమాలో చూసే ఉంటారు. ఈ గోల్కొండ కోటలో శ్మశానశాల కూడా ఉండేదంట. రాజుల కుటుంబం వారు ఎవరైనా చనిపోతే ఇక్కడ స్నానం చేపించేవారట. ఈ శ్మశానశాలలో వేడి నీరు తొట్టి అలాగే చల్లనీళ్ళ తొట్టి కూడా ఉండేదంట. ఆ శ్మశానశాలను చూడడానికి అందరికీ అనుమతి ఉండదు. ఇక్కడ ఈ గోల్కొండ కోటని ప్రతి ఒక్కటి కూడా రాయితో చెక్కబడినదే ఉంది. ఇక్కడ ముఖ్య విశేషం ఏమిటంటే ఇదంతా కూడా బండరాయిని చీల్చడం కొట్టడం కాకుండా బండరాళ్ళ మధ్యలో రంధ్రాలుగా చేసి వాటిలో కర్రలు ఉంచేవారంట. ఆ కర్రలకు సుమారుగా 2 నుండి 3 నెలల వరకు నీళ్లు పోస్తుండగా వాటంతట అవే విరిగిపోవడం జరిగేవంట. ఆ విధంగా గోల్కొండ కోటకు బండరాళ్లను సేకరించి ఈ విధంగా అయితే నిర్మించారు. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత పెద్ద కట్టడమో. ఇది అతి పురాతనమైన కట్టడము, చాలా అమూల్యమైన కట్టడంగా కూడా మనం భావించవచ్చు. ప్రతిదీ కూడాను రాళ్లతోనే చెక్కబడి ఉన్నది ఇక్కడ. అండ్ ఇక్కడ మీరు చూస్తున్న ఈ అన్ని గోడలు కూడా చాలా అడ్వాన్స్ టెక్నాలజీ వాడి కట్టారు. ఇన్ని సంవత్సరాలైనా కూడా కొంచెం కూడా ఇది చెక్కు చెదరకుండా ఉందంటే దానికి కారణం అప్పట్లో వాళ్ళు వాడిన రాయి, అప్పట్లో వాళ్ళు వాడిన టెక్నాలజీ. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ రాళ్ల మధ్యలో ఇప్పుడు కాలంలో మనం సిమెంట్ అయితే యూస్ చేస్తున్నాం, కానీ అప్పుడు కాలంలో వాళ్ళు మట్టిలో ఎగ్, పాలు ఇవి కలిపి కట్టేవారంట. ఇది ఎంతవరకు నిజం అనేది ఎవరికైనా తెలిస్తే తప్పకుండా కింద కామెంట్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ప్రతి ఒక్కటి కూడాను ఇక్కడ చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీరు ఇక్కడ సౌండ్ చేస్తే అక్కడ రాజమహల్ కి వరకు వినపడుతుందంట. అది ఎంత పెద్ద విషయమో కదా. గోల్కొండ కోటలో ఇంకో ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే ప్రపంచంలోనే అతి పెద్ద బంగారం మార్కెట్ ఇక్కడ గోల్కొండలోనే ఉండేదంట. కోహినూరు వజ్రం లాంటి అనేక వజ్రాలు కూడా ఇక్కడ నుండే వచ్చాయంట. ఈ గోల్కొండ కోటలో 360 మెట్లు ఎక్కి రాజులను కలవడానికి వెళ్ళేవారంట. కోట పైన ఎల్లమ్మదేవి దేవాలయం కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రదేశం వచ్చేసి నాట్యశాల అండి. ఇక్కడ రాజుగారు రాణిగారు కూర్చొని ఈ డాన్స్ చేసే వాళ్ళని చూసేవారంట. ఇక్కడ ఒరిజినల్ డైమండ్స్ ని పెట్టి చూసేవారంట. ఒకప్పుడు కరెంట్ ఉండకపోవడంతో వెలుతురు సరిపోకపోతే ఈ డైమండ్స్ నుండి వచ్చే రిఫ్లెక్షన్స్ నుండి వాళ్ళు వీక్షించేవారంట. ఇది ఎంత ఆశ్చర్యమైన విషయమో కదా. సో మేము మా యానివర్సరీ రోజు వెళ్ళినప్పుడు ఇక్కడనైతే మేము ఎంగేజ్మెంట్ లాగా చేసుకున్నాము. మా పాప నేను చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాము. అలాగే ఇక్కడి విషయాలన్నీ తెలుసుకోవడంతో చాలా చాలా ఆసక్తికరంగా చాలా బాగా అనిపించింది. మీలో ఎంతమంది గోల్కొండ కోటకి వెళ్ళారు? మీలో ఇంకెవరికైనా గోల్కొండ గురించి ఇంకా కొన్ని విషయాలు తెలిస్తే తప్పకుండా కమెంట్ చేయండి. అది వేరే వాళ్ళకి చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది.
కోటని చూసారా అండి? ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినా, వందల ఏండ్లు గడిచినా కూడా ఇంత కూడా చెక్కు చెదరకుండా ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రదేశం వచ్చేసి రాణి గారి మేకప్ రూమ్ అంట. సో వాళ్ళు ఇక్కడే రెడీ అయ్యేవారు. సో మీరు ఇక్కడ ముందట ఒక ప్రదేశం కూడా కనిపిస్తుంది మీకు, ఒక బావిలాగా. అక్కడే వారు ముఖం అద్దంలో చూసుకుంటే వాళ్ళ అందం కరిగిపోతుందని వాటర్లో చంద్రబింబం లాగా చూసుకునేవారంట. ఎంత బాగుందో కదా ఆలోచన. ఈ కోట గురించి నేను సెర్చ్ చేసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యపోయే విషయాలు అయితే చాలా తెలిసాయి. సో ఇక్కడ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా గదులంట. సిపాయిలు, సోల్జర్స్ రాజుగారిని కాపలా ఉంచడానికి బందిఖాన లాగా అనేక రకాలుగా అయితే వీటిని వాడేవారంట. మీరు ఇక్కడ పైన చూస్తున్న కోట పైన ఎల్లమ్మ దేవత గుడి కూడా ఉంటుంది. మొట్టమొదటి బోనాల పండుగ ఇక్కడే హైదరాబాద్ లో ముందు ఇక్కడ బోనం ఎత్తిన తర్వాతే మొత్తం హైదరాబాద్ లో బోనాల పండుగనైతే జరుగుతుందంట. ఇక్కడ స్థల పురాణం చూసుకున్నట్లయితే అక్కన్న మాదన్న కోరిక మేరకు ఈ గుడిని నిర్మించారంట. తనేష మహారాజు హిందువులను సైతం చాలా గౌరవించేవారంట. ఎల్లమ్మ దేవత గుడి పక్కనే మహంకాళి ఆలయం కూడా ఉంటుంది. మొత్తం ఇక్కడ 100 ఫిరంగులు ఉండేవంట. ఇక్కడ సుమారుగా 100 ఫిరంగులు ఉండేవి. అందులో ఒకటి మాత్రం చాలా ప్రత్యేకమైనది, ఎందుకంటే దీనిని పంచలోహాలతో చేశారంట. ఆ ఫిరంగి లోపల బంగారం ఉందేమో అన్న ఉద్దేశంతో దుండగులు దానిని ధ్వంసం కూడా. మేము టైం లేక పైన గుట్టపైకి అయితే వెళ్ళలేరు. మీరు ఒకవేళ వచ్చినట్లయితే తప్పకుండా పైకి వెళ్ళండి. మీరు ఇక్కడ చూస్తున్న మెట్ల మార్గం వచ్చేసి ఇది రాజుగారి మెట్ల మార్గం. సో నేను చెప్పిన విధంగా రామదాసు గారు ఉన్న జైల్ ఇదండి. అండ్ చాలా చాలా అనేకమైన విషయాలు ఈ గొల్లకొండ కోటకైతే ఉన్నాయండి. చాలా చాలా ఆసక్తి పరిచే విషయాలు అయితే తెలుస్తున్నాయి. మీలో ఇంకెవరికైనా తెలిస్తే తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ మీలో మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. ఇది రాజుల కాలం నాటి నీటి తొట్టె అండి. సో ఇక్కడ మీరు పైకి వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. ఇక్కడ మార్గం చూసారా, ఈ విధంగా అయితే వెళ్ళొచ్చు. ఇక్కడే మనకు రామదాసు యొక్క బందిఖాన, అదే విధంగా ఫిరంగులు భద్రపరిచే చోటు, అదే విధంగా సిపాయిలు ఉండే ప్లేస్, చాలా చాలా అనేకమైనవి అయితే ఉన్నాయండి. సో మాకు టైం లేక మేమైతే వెళ్ళలేదు. ఇది వచ్చేసి గోల్కొండ మ్యాప్ అండి. సో ఎక్కడెక్కడ ఏ ప్లేసెస్ ఉన్నాయి ఏంటి అనేది అన్ని కూడా ఇక్కడ ఈ మ్యాప్ లో అయితే ఉంటుంది. రాజ్మహల్, రాణి మహల్, తారా మహల్, ఇక్కడ ఎవ్రీడే లైట్ షో కూడా చేస్తుంటారంట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అది కూడా చూడొచ్చు. చాలా చాలా అద్భుతమైన అంబరపరిచే విషయాలు అయితే నాకు ఇక్కడ కనిపించాయండి. సో మనం బయటికి రాగానే ఇక్కడ మనకి ఇలా ఒక స్టాల్ కూడా ఉంటుంది. సో మా యానివర్సరీ రోజు మేము ఈ విధంగా అయితే గోల్కొండ ఫోటోకి వెళ్ళి ఇవన్నీ చూసాము. సో ఇక్కడ నేను మా పాప నాకు భయం అవుతుంది అని చెప్తే తను వచ్చి నన్ను తీసుకుపోవడానికి ట్రై చేస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ గోల్కొండ ఫోర్ట్ అండి. సో ఏమైనా తప్పులు చెప్తే మన్నించండి. మీకు ఇంకేమైనా ఎక్కువ తెలిస్తే తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ ఇక్కడ చాలా చాలా అద్భుతమైన విషయాలు అయితే నాకు తెలిసాయి ఈ గోల్కొండ ఫోర్ట్ గురించి సెర్చ్ చేస్తున్నప్పుడు. సో ఇది ఒక చిన్న మినీ వ్లాగ్ లాగా కూడా మీరు అనుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. అండ్ ఇంకేమైనా అడగాలి చెప్పాలి అనుకుంటే తప్పకుండా కమెంట్స్లో అడగండి, చెప్పండి. సో ఒక వీడియోకి అయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. బాయ్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ డే.